ఇప్పుడు నీకెవరు చెప్పారు అసలు అమ్మితే డబ్బులు వస్తాయని? వాళ్ళే ఎవరు? వాళ్ళు యూట్యూబ్లో చెప్పారు. ఏమని చెప్పారు? అమ్మ ట్రాక్టర్ ఉండే నోట్ ఇస్తే 5 లక్షలు ఇస్తారు అని. ఆ, ట్రాక్టర్ ఉండే నోట్కి 5 లక్షలు ఇస్తున్నారు. ఉమ్, దాన్ని చూసి నేను ఈ నోట్లన్నీ మా ఆయన షాప్ పెట్టినప్పుడు మా ఆయన దగ్గర ఉన్నప్పుడు అవి దాచి పెట్టాడు బీరువాలో. ఉమ్. పెట్టే ఉన్నాను ఆయన దగ్గర. నువ్వు చెప్పావని ఇప్పుడు నేను ఆ ఒక్క ఓల్డ్ కాయిన్స్ వాళ్ళకి యూట్యూబ్లో చూసి కాల్ చేస్తే పక్కా ఫ్రాడే. అందరూ 1500 పంపించండి, ఒకరు 700 పంపించండి, ఒకరు 750 పంపించండి అని చెప్తున్నారు. వాళ్ళంతా ఎక్కడ ఉన్నాయా? మనం ఎందుకు ఇస్తాము? ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, ఓల్డ్ కాయిన్ కలెక్టర్స్ ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. క్విక్కర్ కానీ కాయిన్ బజార్ కానీ ఏదో ఉన్నాయంట యాప్స్, వాటిల్లో సేల్ చేసుకోవచ్చు. కానీ మనం అనుకున్నంత లక్షల్లో రాదండి, కొంతవరకు వస్తుంది అని చెప్పారు. సరే పోనీ ఏం చేద్దాము? సరే ఏదో ఒకటి పెట్టి సేల్ చేద్దామంటావు. వదిలేస్తాం. ఇంట్లో తిని పడుకొని ఖాళీగా ఉండడం ఇష్టం లేక యూట్యూబ్లో ఏమైనా వంటలు చేసుకొని, వంటలు చూసి వంటలు నేర్చుకొని, నువ్వేదో కమ్మగా వండి పెడుతుంది మా మమ్మీ అని అనుకుంటే నువ్వు పడుకొని కాయిన్స్కి ఎంత ఇస్తారు, ఎన్ని లక్షలు ఇస్తారు చూసి, కానీ తెలియకపోతే డబ్బులు పోవా మమ్మీ? పోతాయి. 700, 500, 1500 ఇస్తే వేస్ట్ కదా. ఎందుకు ఇస్తాను? నువ్వు ఇస్తానని నేను ఇస్తానని మొదలుకుంటావు కదా. అంతేనంటావు. వాళ్ళు మాత్రం లక్షలు ఇస్తే మాత్రం తీసుకుంటావు. నేను వెళ్ళిపోకుండా ఇస్తే ఏమున్నాయి? ఇవ్వమను, దానికి బదులు డబ్బులు ఇస్తా నేను. ఆ, ఇప్పుడు 5 లక్షలు ఇవ్వమని ట్రాక్టర్ నోట్కి ఆ. 50,000 ఇస్తాను. ట్రాక్టర్ నోట్ అంట, ఆ ట్రాక్టర్ ఉన్న 5 రూపాయలు 5 రూపీస్ ఓల్డ్ అదే నోటు మీద ట్రాక్టర్ ఇది ఉండాలి సింబల్, అది కానీ ఉంటే 5 lakhs ఇస్తామని 10 lakhs ఇస్తామని చెప్పారంట ఎవరో. 5 lakhs ఇచ్చారంటే దానికి 50,000 ఇచ్చేస్తాను. ఓకే ఎందుకు ఇప్పుడు ఊరికే వచ్చేది కదా మనకు కూడా. సరే, అలా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం, కనుక్కుందాం. 50,000 ఇస్తే మంచిది కదా. పాప మా ఆయనకి ఇస్తాం రూపాయి మన మీద అనుకుని తింటాడు. అంతే అంతే. ఆయన పేదరికం అయ్యుండొచ్చు, ఉన్నాయని కూడా అయ్యుండొచ్చు. దాని ఏం లేదు, డబ్బు సంపాదించే దాంట్లో ఉన్నోడు లేనోడు అని ఏం లేదు. ఆ, ఏ విధంగా ఎన్ని కోట్లున్నా కోట్లు ఉన్నోళ్ళు కూడా డబ్బులు సంపాదించాలనే చూస్తున్నారు ఈ రోజు. ఓకే. ఇంకా పేదవాళ్ళకి ఇంకా ఆశలు ఎక్కువ ఉంటాయి. అంతే. కాబట్టి ఆయన పేదరికం కానీ ఏదైనా కానీ ఉమ్, ఆయనకది 50,000 ఇచ్చేస్తారు. సరే. ఇది నా ఆలోచన.